దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. ఈ సమయంలోని సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 2025 డిసెంబర్ 28 చివరి ఆదివారం ప్రభు మన ప్రవేశపెట్టినందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ సబ్జెక్ట్, ఈ వాక్యం ఎందుకు ఇలా వినిపించాలని ఆశ కలిగిందంటే, ప్రియులారా, గడిచిన ఒక వారం దేవుడు సమూయేలు గురించి మాట్లాడాడు. సమూయేలులో ఎదుగుదల, సమూయేలు వర్ధిల్లటం గురించి మనం నేర్చుకున్నాం. ఆధ్యాత్మికంగా ప్రతి వ్యక్తి ఎదగాలని మనం నేర్చుకున్నాం. మరొక వాక్యం ఏమని నేర్చుకున్నాం? అబ్రహాము దేవునికి ఇచ్చాడు, దేవునికి ఎందుకు ఇవ్వాలి, ఇచ్చుట గురించి మనం నేర్చుకున్నాం. మరొక ఆదివారం మనం ఏం నేర్చుకున్నామంటే, దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు, కానీ ఇంద్రియ నిగ్రహం కలిగిన శక్తి కలిగిన ఆత్మని ఇచ్చాడు. హల్లెలూయా. ఎదుగుట అనేది మంచి మాటే. అదే విధముగా అర్పించటం, ఇవ్వటం అనేది మంచి మాటే. అదే విధముగా పిరికి వారిగా ఉండకూడదు, ఇంద్ర నిగ్రహం కలిగిన వారుగా ఉండాలి. పిరికి వారికి పరలోక రాజ్యంలో స్థానం లేదు. ఈ 3 అంశాలు మంచి. ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే, దావీదు సుబుద్ధి కలిగి తాను పంపిన చోట్లకెల్లా సుబుద్ధి కలిగి విజయాన్ని తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. దీన్ని డిక్షనరీలో నేను వెతికినప్పుడు సుబుద్ధి అంటే ఏంటి అని ఆలోచిస్తే, టాలెంట్ అంటే నేనేం చెప్పదలిసినంటే తెలివితో. దావీదు ఎవరు అని ఆలోచిస్తే, గొర్రెల కాపరి, గొర్రెల కాసుకునేవాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలలో ఒక్కొక్క వ్యక్తికి 500 నుంచి 1000 గొర్రెలు ఉండేయట. ప్రియులారా, అన్ని గొర్రెలు ఉన్నప్పుడు కూడా గొర్రెలను కాసే వ్యక్తి అక్కడ నుంచి సౌలు దగ్గరకు వచ్చాడండి. సౌలు దగ్గరకు వచ్చి సౌలు దగ్గర పరిచర్య చేస్తున్నాడు దావీదు. ప్రియులారా, అయితే దావీదు గురించి విషయం ఏంటంటే, దావీదు సౌలు దగ్గర సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రియులారా, సౌలు దగ్గర దావీదు సుబుద్ధి కలిగి ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నాడు అంటే, గమనించండి, సౌలు భక్తిహీనుడు, దావీదు భక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఒక భక్తిహీనుడు ముందు ఒక భక్తి కలిగిన వాడు సుబుద్ధి కలిగి ఉండాలి. దావీదు ఎలా ఉన్నాడు మనం నేర్చుకుందాం. దావీదు ఎలా ఉన్నాడు ఒకసారి 5వ వచనము చదవండి దయచేసి. దావీదు సౌలు తాను పంపిన చోటకెళ్ళను పోయి, దావీదుని పంపిన చోట్లకెళ్ళ పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను కనుక సౌలు యూదుల మీద అతను నియమించెను. గమనించండి, దావీదు ఎప్పుడైతే దావీదు తెలివి కలిగి ఎప్పుడు ప్రవర్తిస్తూ వచ్చాడో, దావీదుని ఈ స్థానంలో ఉంచితే బాగోదని చెప్పేసి సౌలు ఏం చేసిందంటే, యోధుల మీద అధిపతిగా నియమించింది. ప్రియులారా, అర్థమైంది ఈ మాట మీకు? లోకానుసారంగా మనం ఆలోచిద్దాం. లోకానుసారంగా ఏంటంటే, ఒక మనిషి ఎప్పుడైనా మనతో పాటు బాగా తెలివిని ఉపయోగించి బాగా తెలివిగా ప్రవర్తించింది అనుకోండి, మనం ఏం చేస్తాం? నా దగ్గర నేను చోటు లేదురా అని చెప్పేసి ఈ వ్యక్తిని ఇంకో దగ్గర పెడతాం. మనం ఈ తెలివితేటలు ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి మరొక దగ్గర మనం ఆ వ్యక్తిని పెడతాం. ప్రియులారా, అయితే దావీదు ఉపయోగించిన తెలివితేటలు లోకపరమైనవి కాదు, లోకానుసారమైనవి కాదు.
హల్లెలూయా. గమనించండి ఈ మాటలు ఒకసారి. లోకపరంగా ఎప్పుడైతే తెలివి అంటే అధిక తెలివిని ఉపయోగిస్తామో ఆ స్థానంలో ఆ వ్యక్తిని ఉంచకుండా మరొక స్థానానికి పంపిస్తున్నాం. ఎక్కడైతే కుదరదో నువ్వు మరొక చాటుకు వెళ్ళిపోవాలని పంపిస్తున్నాం. కానీ ఇక్కడ దావీదు లోకములో ఉన్న తెలివితేటలు ఉపయోగించట్లేదండి. లోకపరంగా తెలివితేటలు ఉపయోగించట్లేదు, కానీ దావీదులో ఉన్న భక్తి సౌలు గుర్తించలేకపోయాడు ప్రియులారా. దావీదులో ఉన్న స్థితిని సౌలు గుర్తించలేకపోయాడు ప్రియులారా. దావీదు ఎలా జీవించిండో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దావీదు ఓసారి ఎలా ఉన్నాడంటే, ఓసారి సౌలు దగ్గర పని చేయడానికి వచ్చిండు. ఇంటి దగ్గర గొర్రెలు కాసుకునేవాడు గొర్రెలు విడిచిపెట్టి సౌలు దగ్గరకు వచ్చాడండి. అయితే సౌలు దగ్గర పని చేస్తున్నప్పుడు సౌలు ఏం చేశాడంటే, దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళ పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను. ఎక్కడికి వెళ్ళినా కానీ విజయాన్ని తీసుకొని వచ్చేవాడు ప్రియులారా. విజయానికి వెళ్ళటం అంటే మామూలు విషయం కాదు. విజయానికి వెళ్ళటం అంటే టాలెంట్ ఉంటే వెళ్ళలేం, కానీ ఆ యుద్ధ రంగంలో ఆ పనిలో మనం యుద్ధ నైపుణ్యత కలిగితే చేయొచ్చు. మనం ఆ పని యుద్ధములోని మనం పరాక్రమశాలి అయితే ఆ పని మనం చేయగలుగుతాం ప్రియులారా. మనం యుద్ధానికి వెళుతున్నాం అనుకోండి, చాలా మంది సైనికులు ఈ మనిషిని అటాక్ చేయాలని చెప్పేసి సిద్ధపడతా ఉంటారు. గమనించండి, వారి దగ్గర ఆయుధాలు పదునంగా ఉంటే, చురుగ్గా ఉంటే గుర్రాలు పరిగెత్తుకుని వచ్చి మన మీద పడి మన చంపేయచ్చు ప్రియులారా. ఆ సమయంలో టాలెంట్ పనికిరాదు, కానీ యుద్ధములో మనం పరాక్రమశాలులు అయితే మనం చేయొచ్చు. యుద్ధములో నైపుణ్యత కలిగిన వారు అయితే మనం చేయొచ్చు ప్రియులారా. కానీ దావీదు ఇక్కడ తెలివితో సాధించినట్టు ప్రియులారా. దావీదు తెలివితో సాధించటం వలన జరిగిందా? ఎలా జరిగింది, అసలు ఎట్లా జరిగింది అని మనం ఆలోచిద్దాం ఒకసారి. చూడండి, గమనించండి. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోట నెల్ల అతడు విజయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగబడెను. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ హిజ్కియా కనబడుతూ ఉన్నాడండి. హిజ్కియా గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. హిజ్కియా విజయాన్ని తీసుకొచ్చాడట. హిజ్కియా వలన విజయం ఎలా జరిగింది? ఒకటి. రెండవది, హిజ్కియా తన శత్రువుకు ఎందుకు లొంగలేదు, శత్రువును అతడు ఎలా తిరగబడి ఉన్నాడు. 2 మాటలు మీకు చూపిస్తాను ప్రియులారా. హిజ్కియా మొదటిగా విజయాన్ని పొందుకోవటానికి, శత్రువు మీద తిరుగుబాటు చేయటానికి, విజయ పతాకం మీద విజయాన్ని తీసుకుని రావటానికి కలిగిన కారణం ఏంటంటే, హిజ్కియా ఎలా ఉన్నాడంటే, మొదటి మాట, హిజ్కియా యెహోవాను హత్తుకొనెను. ఆమేన్. ఒకటి, హిజ్కియా దేవుణ్ణి హత్తుకున్నాడు. రెండవది, హిజ్కియా ఆయన్ను అనుసరిస్తూ, మూడవది, హిజ్కియా ఎప్పుడు వైదొలగలేదు. మరొకసారి చదవండి ఈ మాట. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 18వ అధ్యాయం 1వ వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. గమనించిన ఈ మాటల ప్రియులారా, నేను ఒక 5 నిమిషాలు ఆలోచించానండి. ఒక అధికారితో ఒక సామాన్యమైన గొర్రెలు కాసుకునే వ్యక్తి ఎంతసేపు మాట్లాడి ఉండొచ్చు? ఒక 5 నిమిషాలు మాట్లాడిండా? ఒక 15 నిమిషాలు మాట్లాడి ఉండొచ్చా? ఒక 30 అర్ధ గంట మాట్లాడి ఉండొచ్చా? సమయం అనేది ఇవ్వలేదు. కానీ సామాన్యుడైన దావీదు రాజైన సౌలు గారితో మాట్లాడిన కొద్ది సమయంలోనే యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిందట ప్రియులారా. కలిసిపోయిందంటే దీని ఇన్ఫర్మేషన్ ఏంటి, దీని మీనింగ్ అర్థమైందని నేను తెలుసుకుందని ఆశపడితే, నెట్టెడ్
అంటే నెట్, ఒక వలను సముద్రంలో నీళ్ళలో చేపల కోసం వేస్తే అది వేసిన కొద్దిసేపటికి ఏమైందంటే అది అలుముకొద్ది ప్రియులారా. అలుముకొని ఒకసారి ఆ చేపలన్నిటిని దాంట్లోకి వచ్చేసరికి లాగేసరికి దగ్గరికి అలుముకొని ఆ చేపలన్నిటిని బయటికి లాగేసుకునే విధంగా చేస్తాం. తెలియకుండా ఎప్పుడైనా సడన్గా ఒక రేక్ గంప దగ్గరికి వెళ్ళి కాలేసి తొక్కినాం అనుకోండి, మనకు అర్థం కాని విధముగా ఎక్కడి నుంచో కంప వచ్చేసి మన చొక్కాకి ఎక్కడ పడితే అక్కడ అనుముకొని మన అట్లా పట్టేసిద్ది అంతే. నా దగ్గరకు వస్తావా అన్నట్టు ప్రియులారా. ఇక్కడ నేను చెప్పదలసిన విషయం ఏంటంటే అలుముకుందన్నమాట. అంటే హృదయము, యోనాతాను హృదయము దావీదు హృదయముతో అట్లా అట్లా పెనవేసుకుంది. ఐ మీన్ హల్లెలూయా. ఏమండి, ఏం మాట్లాడి ఉండొచ్చు అండి? నేను అదే అర్థం చేసుకున్నాను. ఏ టాలెంట్తో మాట్లాడి ఉండొచ్చు? అసలు ఏముందని మాట్లాడింది ఆయన? అసలు ఒక సామాన్యమైన గొర్రెలు కాసుకునే వ్యక్తి. సౌలు కూడా అంత టాలెంటెడ్ కాదు, కీష్ కుమారుడే కదా. గాడిద వెతుకుతూ ఉన్నప్పుడు దేవుడు కూడా వెతికి తీసుకొచ్చి అభిషేకించాడు సమూయేలు చేత ప్రియులారా. అసలు మొత్తం మీద ఏదో టాలెంట్ కలిగి ఉండి రాజు అయ్యాడు అనుకోండి. సౌలుతో రాజుగారితో మాట్లాడటానికి ఎంత కొద్ది సమయం తీసుకున్న దావీదు హృదయము యోనాతాను హృదయముతో పెనవేసుకోవటానికి, అలుముకోవటానికి గల కారణం ఏంటి అసలు? అసలు సౌలు ఎవరై ఉన్నారంటే, సౌలు ఒక పక్కన దావీదికి సౌలు శత్రువై కూర్చున్నాడు. అదే సౌలు కుమారుడు దావీదికి ప్రాణ స్నేహితుడై ఉన్నాడు. ఐ మీన్ హల్లెలూయా. ఎన్ని దినాలు స్నేహం చేస్తే ప్రాణ స్నేహితుడు కావాలండి? ఎన్నిసార్లు మాట్లాడితే, ఎన్నిసార్లు ఇస్తే, ఎన్నిసార్లు పెడితే, ఎన్నిసార్లు వారి ఇంటికి వెళితే, ఎన్నిసార్లు షేర్ చేస్తే ఏమండి ఒకరి ద్వారా మరొకరు స్నేహితులు అవుతా ఉంటారు ప్రియులారా. ఇచ్చే దగ్గర, తాగే దగ్గర, సహాయం చేసుకునే దగ్గర, మాటికి ఇంటికి వెళ్ళే దగ్గర, మాట సహాయమో, వస్తు సహాయమో, బంగారు సహాయమో, బట్టల సహాయమో, బండి మీద కొంతమంది లిఫ్ట్ ఇస్తారు, లిఫ్ట్ సహాయమో, ఏదో ఒక విధముగా స్నేహితులు అవుతారు ప్రియులారా. కానీ యోనాతాన్ అంటే దావీదు అంటే ఒకరికొకరు అపరిచితులు. వీళ్ళు ఒకరొకరు స్నేహితులు ఇదివరకు కాదు. వీళ్ళు ఒకరినొకరు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ప్రోత్సహించుకున్నవారు కాదు వీళ్ళు. కానీ దావీదు సౌలుతో మాట్లాడుతుంటేనే నాకు ఈ వ్యక్తి ప్రాణ స్నేహితుడికి ఉంటే చాలని యోనాతాన్ అనుకున్నాడట ప్రియులారా. దట్ ఈస్ భక్తి కలిగిన వారంటే. ఆమేన్ హల్లెలూయా. భక్తి కలిగిన జనము కావాలని ప్రభు అంటున్నాడు ప్రియులారా. దావీదులో ఏమీ లేదండి, దావీదులో ఏమీ లేదు ప్రియులారా. క్రైస్తవుల జీవితంలో, క్రైస్తవుల్లో ఏమీ ఉండనవసరం లేదు ప్రియులారా. నువ్వు మాట్లాడుతుంటేనే ఎదుటి వాని హృదయము నీ హృదయముతో పెనవేసుకుని పోవాలంతే. దేవునికి స్తోత్రం. ప్రాణ స్నేహితులుగా భావించి ఒక దుప్పటిచ్చిండాట, ఒక కత్తినిచ్చిండాట, ఒక విల్లునిచ్చిండాట. అన్ని రక్షణకే గుర్తు ప్రియులారా. చివరికి అనుకున్నాడు కదా, యు ఆర్ ద ప్రెసెంట్, ఒక ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. నా తర్వాత నువ్వే రాజువి, రాజు కుమారుడు, యువరాజు రాజు కావాలి ఫ్రెండ్స్. కానీ ఆయన అన్నాడు కదా, నువ్వు ఉంటే బాగుంటుంది అని ఆలోచించాడు ప్రియులారా. సుబుద్ధి అంటే తెలివి అంతే, వేరేది ఏమీ లేదు. ఇంగ్లీష్ డిక్షనరీలో చూసినా కానీ అట్లే ఉంటుంది ప్రియులారా. ఏంటి ఆ తెలివి అసలు? ఎక్కడ నేర్చాడు ప్రియులారా? ఆయన ఒంటరిగా ఉంటున్నా, గొర్రెలు కాసుకుంటున్నా, ఆయన 10 మందిలో ఉన్నా, ఆయన ఎక్కడున్నా కానీ మీకు చూపించాలి. ఇప్పుడు 5వ వచనంలోనే ఇక్కడ ఉంటే బాగోదని చెప్పేసి ఆయన ఏం చేసిందంటే, సౌలు ఏం చేసిందంటే, చూడండి ఒకసారి గమనించండి. ఆయన ఏం చేసిందంటే సౌలు యోధుల మీద అతన్ని నియమించింది, యోధుల మీద అతన్ని అధిపతిగా నియమించిండు ఒకటి. అదే విధంగా కాస్త ముందుకు రండి, కాస్త ముందుకు వచ్చినట్లయితే 13వ వచనం. కాబట్టి సౌలు అతన్ని తన యొద్ద ఉండనియ్యక సహస్రాధిపతిగా చేసెను, అతడు జనులకు ముందు వచ్చుచూ పోవుచూ ఉండెను. ఆమేన్ హల్లెలూయా. కొంతమంది యోధుల మీద అధిపతిగా చేసిండు. వీడు ఎక్కడున్నా కానీ బాగోలేదు, తెలివితేటలో చూపిస్తుండని ఎక్కువ మంది యోధుల మీద అధిపతిగా చేసిండట ప్రియులారా.
అక్కడ చేటి మీద దావీదుకి బాగా కలిసి వచ్చింది ప్రియులరా. అక్కడ ఏం చేసిందంటే మంచి చెడు చూసుకుంటూ జనులకు ముందు వస్తున్నాడు, వెనుక వెళ్ళిపోతున్నాడు. అతడు ఒక రక్షక భటులుగా తయారైపోయింది ప్రియులరా. అందుకని వీరందరూ ఊర్ల నుంచి బయలుదేరి కంజర్లు తీసుకుని వచ్చి, ఇదిగో వినండి ప్రజలారా, ఇదిగో సౌలుకు 1000 కొలది స్తుతులు, ఇదిగో దావీదుకి 10,000 కొలది స్తుతులు. ఆమేన్, హల్లెలూయా. దావీదు ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయాడు. దావీదు తెలివి ప్రజలకు హృదయములకు వెళ్ళిపోయింది. దావీదు ఆరాధన భక్తి జీవితము ప్రజల మధ్యలోకి చొచ్చుకుని వెళ్ళిపోయింది ప్రియులారా. కొత్త డ్రెస్ ఉండని అవసరం లేదు, కొత్త బ్యాంగిల్స్ ఉన్న అవసరం లేదు, కొత్త గోల్డ్ చైన్ ఉన్న అవసరం లేదు ప్రియులారా. ఏది కావాలో అదే రైట్ టైంలో ప్రభు యొద్దకు వచ్చినప్పుడు అదే మనం క్యాచ్ చేసుకోవాలంతే ప్రియులారా. అదే ప్రభు మనకిస్తాడు. ఇది వెండితోనూ ఇది బంగారముతోను అని ప్రభు చెబితే వెండినే సంపాదించుకుందాం. ఇది బంగారముతో అంటే బంగారమును సంపాదించుకుందాం. ఇది డబ్బుతో అంటే డబ్బులు సంపాదించుకుందాం. ఇది ఒక వ్యక్తితో అంటే ఒక మంచి వ్యక్తిని సంపాదించుకుందాం. దేవుడు వస్తువులతో దేన్ని పోల్చలేదు ప్రియులారా. ఆమేన్, హల్లెలూయా. హిజ్కియా ఒకటి దేవుని హత్తుకున్నాడు. క్రైస్తవులంగా మనము దేవుణ్ణి హత్తుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలండి? దేవుణ్ణి హత్తుకోవాలి ప్రియులారా. రెండవది, హిజ్కియా దేవుణ్ణి అనుసరించాడు. అనుసరించటం అంటే ఏంది? అనుసరించటం అంటే ఆయన మృదువైన వాడు, మనం మృదువుగా ఉండాలి. ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు, మనలో సాత్వికం దీన మనస్సు రావాలి. ఆయన క్షమాహృదయం కలిగిన వాడు, మనలో క్షమాహృదయం ఉండాలి. ఆయన వీధుల్లో కేకలు వేయడు, మనం వీధులు బజార్లు ఎక్కినప్పుడు కేకలు వేయకూడదు. అది అనుసరించటం అంటే ప్రియులారా. ఒకటి హత్తుకున్నాడు, చెప్పండి. రెండవది అనుసరించాడు. మూడవది ఏం చేసిందంటే ఎప్పుడు దేవుని యొద్ద నుండి వైదొలగలేదు. ఆమేన్, హల్లెలూయా. ఏముంది ప్రభువులోనండి? ఏముంది ప్రభువులో అంటే అదే నీకు అర్థం కాదు. అదే ఆకర్షించేది, అదే ఆకర్షించే గుణమే ప్రభువులో ఉన్నది ప్రియులారా. కనుక హిజ్కియా తలపెట్టిన ప్రతి పనిలో సఫలమైంది ప్రియులారా. ఈరోజు మనకెందుకు ఓటమి కలుగుతుంది చెప్పండి ప్రియులారా? ఏమండి, ఒక కోడిగుడ్డు ఆమ్లెట్ వేస్తే ఇటు కాలు తెలియదు వెంటనే అట్టేస్తాం ప్రియులారా. ఉడికి ఉడకని తినబట్టం వల్ల అనారోగ్యాలు కలుగుతున్నవి. మన జీవితంలో అంతే. యేసయ్య చేతిలో ఇటు పూర్తిగా కాలట్లేదు, లోకంలో అటు పూర్తిగా కాలట్లేదు ప్రియులారా. అటు ఇటు కాకుండా అయిపోతుంది ఇప్పుడు మన జీవితం ప్రియులారా. ఇక్కడ దేవుల్లో కాగుతున్నామంటే లోకంలో ఏయో గుర్తొస్తున్నాయి, అక్కడ పరిగెత్తుకుని పోతున్నాం మనం ప్రియులారా. అక్కడ అయిపోయిందో లేదో మరలా ఇక్కడ గురికొస్తున్నాం మనం ప్రియులారా. ఇక్కడ పోయి అక్కడ పోయి అక్కడే జీవితం ఎటు కాకుండా అయిపోతుంది. హిజ్కియా తలపెట్టిన ప్రతి పని కూడా సఫలమవుతుంది. ఈ రోజు దేవుని వాక్యం అంటుంది, నువ్వు తలపెట్టే ప్రతి పని సఫలం కావాలంటే మొదటిగా నీవు ఆయన్ని హత్తుకోవాలి. రెండవది ఆయన అనుసరించాలి. మూడవది ఆయన ఎద్దు నుండి వైదొలగొద్దు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. రెండవ విషయం ఏంటంటే, శత్రువుకి ఎప్పుడైతే లొంగుతావో వాడు నిన్ను వెంటనే లొంగ తీసుకుంటాడంతే. అక్కడ చదివిన మాట రాజుల గ్రంథములోనే అతడు లొంగలేదు హిజ్కియా ప్రియులారా. అతడు ఎవరికి చెయ్యి చాచలేదు ప్రియులారా. అపవాదైన సాతానే మన బద్ద శత్రువు, ఎవరో వారు కాదు ప్రియులారా. వాడికి లొంగినమంటే వాడు అన్ని విషయంలో లొంగ తీసుకుంటాడు ప్రియులారా. నీ అవసరతలన్నీ తెలియపరుస్తాడు, నీ బలహీనతలన్నీ చేజిక్కించుకుంటాడు. నీకు అక్కడ నొప్పి ఉంది, ఎక్కడ నొప్పి ఉంది, కూర్చోలేవు, వినలేవు, తలనొప్పి ఉంది, కంటి నొప్పి ఉంది, బలహీనత ఉంది, వెళ్ళలేవు, కూర్చోలేవు, ఆరాధించలేవు అని చెప్పేసి రకరకాలుగా నీ అవసరతలన్నీ నీ ముందు పెడతాడు. ఆ రోజు ఆబ్సెంట్కి చర్చికి వెళ్ళలేవు ప్రియులారా. రాజులు ఆరాధిస్తున్నారు ప్రియులారా. 13వ వచనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 13వ వచనము. కాబట్టి సౌలు అతన్ని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, సౌలు తన దగ్గర పెట్టుకోవాలి కదండి. ఏమండి, ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి? ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి? 2వ వచనం చూడండి. 18:2 వచనం. 18:2 వచనం. ఆ దినమున అతన్ని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక. ఏమండి, నా ఇంటికి నన్ను పోనీలేదు కదా,
మా తండ్రిని చూసుకోవడం నన్ను పంపలేదు కదా, నా గొర్రెలను చూసుకోవడం పంపలేదు కదా, అంటే నా ఇంటికి పంపుకొని నీ దగ్గర ఉంచుకున్నావు కదా, నీ దగ్గర ఉంచుకున్నప్పుడు నువ్వేం చేయాలి? నీ దగ్గరే ఉంచుకోవాలి కదా. నా తెలివితేటలు ఎలా ఉన్నాగా నీ దగ్గర ఉంచుకోవాలి కదండి. నా క్షేమం నువ్వే చూసుకోవాలి కదండి. నా రెస్పాన్సిబిలిటీ నీదే కదండి. యూదుల మీద పెట్టావు, అక్కడ దాకా తీసుకెళ్ళి ఇంకా చాలా సహస్రాధిపతుల దగ్గర పెట్టావు. నీ దగ్గర ఉంచుకున్నట్టుగా చేస్తున్నావు, నన్ను దూరం చేస్తూ ఉన్నావు. నన్ను ప్రేమిస్తున్నట్టుగా చేస్తున్నావు, కావాల్సిన నా చెవులో చెప్పట్లేదు నువ్వు. భక్తిహీనుడు సౌలు. భక్తిహీనుల ముందు భక్తి కలిగిన వాళ్ళంటే అసహ్యత కలిగింది వాళ్ళకి. ప్రియులారా గమనించండి ప్రియులారా, ఇప్పుడు ఇంట్లో పెట్టవలసిన వ్యక్తిని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాడు. ప్రియులారా, దావీదు గురించి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, భక్తిహీనులు ఏదో ఒక ఉపాయం చేత భక్తి గలవారిని మట్టు పెట్టాలని చూస్తారు. ప్రియులారా, అందుకనే భక్తిహీనుల ముందు భక్తిని ప్రదర్శించబాకండి. మరెప్పుడైనా నీకు ప్రమాదమే. సౌలు భక్తిహీనుడు కాదు, దుర్మార్గుడే కాదు, మాంసపేక్ష కలిగిన వాడు. తప్పు ద్వారా పట్టించాడు. అక్కడున్న వ్యక్తులను చంపండి అని చెప్తే క్రువ్విన వాటిని, ఎద్దులు క్రువ్విన వాటిని, గొర్రెలను దాచుకున్నాడు. సమయంలో వచ్చి అడిగాడు కదా, అయ్యా అన్నిటిని చంపావా, రాజును కూడా చంపావా? అన్ని చంపానయ్య అన్నాడు. రాజును బ్రతికించిండు, క్రువ్విన వాటిని దాచుకున్నాడు. గొర్రెల అరుపులు, ఎడ్ల రెంకలేంటి అని అడిగాడు. ప్రియులార సమయాలు, అయ్యా ప్రజలు అన్నారు క్రువ్విన వాటిని ఉంచితే రేపు దేవుడికి బలి వచ్చి అన్నారయ్యా. పేరు మాత్రం దేవుడు తింటాం మీరే కదా, దేవునికి వ్యతిరేకమైన పని చేశావు, నిన్ను రాజుగా నియమించినందుకు దేవునికి దుఃఖం కలుగుతుందయ్యా అని చెప్పాడట. ఉదయాన్నే బలర్పించి కోసుకుని తినటానికి. ఇది అపరాధ పరిహారార్థ బలి. ఇది గమనించని మాటలు ప్రియులారా. మన హృదయంలో ఈ మాటలు ఒక్కసారి మనస్సును పెట్టుకోండి ప్రియులారా. ఏది ఏమైనప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న కొలది మన జీవితం ఎలా ఉండాలి ఆలోచించండి. గమనించని మాటలు ప్రియులారా, ఒకసారి హృదయంలో ఈ మాటలు దాచుకోండి. మరొక మాట మీకు చూపిస్తూ ఉంటాను ఈ సమయంలో. చూడండి ప్రియులారా, చూడండి, భక్తిహీనులు ఏదో ఒక ఉపాయం చేత భక్తి గల వారిని మట్టు పెట్టాలని చూస్తారు. ప్రియులారా, దావీదు యుద్ధ రంగంలో హతమవుతాడని సౌలు ఆశించిండట. సౌలుకు పుట్టిన ఇద్దరు కుమార్తెలు కూడా సౌలు లాంటి వాళ్ళే. ప్రియులారా, ఒక కుమార్తెనిచ్చి వివాహం చేసి ఆమె విసిగించడం వలన వీడు తలనొప్పి వచ్చి సస్తాడేమని చూసిండట. ప్రియులారా, ఆమెను పెద్ద కుమార్తెనిచ్చి దావీదుకి పెళ్లి చేయకుండా మరొకరికి ఇచ్చి పెళ్లి చేసిండు. రెండు కుమార్తె అయితే ఇంకా బాగా విసిగించింది, శోధన తీసుకొచ్చిందని చెప్పేసి మేకాలను తీసుకొచ్చి పెళ్లి చేసిండట. ప్రియులారా, దావీదు తన భార్యన మేకాల చేత లొంగిపోయాడా, కృంగిపోయాడా, బలహీనుడయ్యాడా, పడిపోయాడా? చెప్పండి ప్రియులారా. మామూలు భక్తి దావీది, మామూలు భక్తి. ఎంత ఆటంక పరిస్థితి అంత ఎక్కువ భక్తి చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, సౌలుకు పుట్టిన కుమార్తెలు సౌలు లాంటి చెడ్డ వాళ్ళే పుట్టారు. ప్రియులారా, ఆలోచించండి, ఎంత చెడ్డగా ఆలోచించిందండి. నా కుమార్తె వాళ్ళు వాడికి విసుగలగాలంటే ఆలోచన ఏందండి? నీ కుమార్తెలకు ఏం నేర్పిస్తున్నావు నువ్వు? అసలు భక్తి అంటే ఎరిగిన వాడవే నువ్వు. అసలు దేవుని చేత అభిషేకించబడిన వాడువు నువ్వు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడువు నువ్వు, దేవుని చేత దేవుళ్ళలోకి వచ్చిన వాడివి. అసలు దేవుడు ఎవరో తెలుసా నీకు? అసలు బగలిసించండి ప్రియులారా. చివరికి సౌలు తన కత్తి మీద తానే పడి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. సౌలు చచ్చిపోయిండు, దావీదు మరలా తిరిగి రాజు అయిపోయిండు. కానీ దావీదు ఎన్నడూ సౌలు సీట్ను లాక్కోలేదు. ప్రియులారా, తన భక్తిని, తన జీవితాన్ని అతడే మౌనంగా కొనసాగించుకుంటూ పోయిండు. దేవుడు ఒక రోజు అతనికి ఒక స్థానం ఇచ్చాడు. హల్లెలూయా. గమనించండి మాటలు. ఆ 18వ అధ్యాయం 2వ వచనంలో దావీదు ఇంటికి వెళ్ళనీయలేదండి. 18వ అధ్యాయం 13-16 చూస్తే ఇక్కడ దావీదు ప్రజల మధ్యలో సేవ చేస్తూనే ఉన్నాడు. సౌలు దావీదును చంపుదామని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దావీదు తెలివితో ప్రవర్తిస్తూనే ఉన్నాడు. గనుక దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సౌలు చంపాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దావీదు మాత్రానికి తెలివితో ప్రవర్తిస్తూనే ఉన్నాడు. దేవుడు మాత్రానికి అతనికి తోడై ఉంటూనే ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా భక్తులు మరణమైన దృష్టికి విలువగలది. అడ్డగోలుగా ఎవరిని చంపనీయుడు, చంపడు ఆయన. ప్రియులారా,
ముందుగానే చెప్పింది కదా, సౌలుని విసర్జిస్తున్నాను, నా హృదయానుసరుడైన దావీదుని ఎన్నుకుంటున్నాను. అసలు నేనేందో ఆయనకు అర్థం కావాలని చెప్పేసి గొర్రెల కాసుకునేవాడిని తీసుకొచ్చి పెట్టాడు దేవుడు. గొర్రెల కాసుకునేవాడిని తీసుకొచ్చి పెట్టాడు. పిల్లరా, ఈ చిన్న సీటు కోసం ఎంతమంది లావుకుంటారో, గుంజుకుంటారో. దేవునికి పెద్ద విశేషమేం కాదు ప్రియులారా, ఆలోచించండి ప్రియులారా. దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనక దావీదు వెళ్ళిన ప్రతి చోట్లకు విజయం కలిగింది. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా.